దేవుని నామానికి మహిమ కలుగాక. మీ అందరూ కూడా ఈ యొక్క శుభరాత్రంలో ఉపవాస కూడి చేసే అందరికీ వందనాలు తెలియజేసుకునిచ్చు. బేస్ తగ్గించు, బేస్ ట్రిబుల్ పెంచు, ఇంకా పెంచు కొంచెం ట్రిబుల్. సరే సరే. ఏమంటే కొంచెం వాళ్ళు తగ్గిస్తావా? సరిపోతుందా? సరిపోతుందా? సరే. నిజంగానే మనకి ఒక్కొక్క దినం కూడా దేవుడు అనుగ్రహించే కృప లేకపోతే ఏం చేయలేము. ఈ దినాన్ని చేరుకోలేము, చూడలేము. మన పనుకొని తిరిగి లేపినప్పుడు ఊపిరి ఉంటే కదా. ఊపిరి ఈరోజు ఇచ్చారంటే మనము ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. చూడండి, ఈ దినం కూడా ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడబోతున్నాము. సామెతల గ్రంథము 8:10. సామెతలు 8:10. సామెతలు 8:10. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, నేలికి బంగారం ఆశింపక తెలివి నందుడి. ఏమంట? వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, నేలికి బంగారం ఆశింపక తెలివి నందుడి. అదే, వెండి కంటే నా ఉపదేశమును, బంగారం కంటే నా మాటను ఏం చేయాలి? అంగీకరించండి. చూడండి ఎంత బాగుంటాడు. వెండి కంటే అయితే ఈ లోకం అంతా ఈరోజు దేనికి వెళ్తుంది? దేనికంటే అన్నిటి తక్కువ చేస్తుంది. మనిషి ముఖ్యం కాదు, ఏ పెద్ద ఆయన ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యమో? ధనము, వెండి, బంగారము. ఒక మనిషి వాల్యూలో మాట్లాడేదంటే వాళ్ళ దగ్గర ఏముంటే మాట్లాడతారు? విలువైన ఆస్తి ఉండాలి. ఇంకా తగ్గించు, లేదా ట్రిపుల్గా తగ్గించు, కొంచెం చూసినప్పుడు మనిషికి వాల్యూ ఇచ్చి, మనిషిని గౌరవించే దేన్ని బట్టి? వాళ్ళు ధరించుకున్న ఆభరణాలు బట్టే. ఏమీ లేకపోతే వాళ్ళు మదించరు. ఇది లోకము. అయితే దేవుడు మన యేసు ప్రభు ఏమంటాడు చూడండి, నా వెండి కంటే నా మాటను, బంగారు కంటే నా ఉపదేశం ఏం చేయండి? అంగీకరించండి. అయితే అంగీకరించి. ఎందుకు అంగీకరించాలి ఆ మాట? దానికి ఏమున్నది? జీవం ఉన్నది. దానికి ఏముంది? దేవుని ప్రణాళిక ఉన్నది. దానికి ఏముంది? మన రక్షణ ఉంది, మన జీవితంలో ఉంది. ఈ భూమి దేనిలో ఉంది? దేని బట్టి నిలిచి ఉంది? ఆయన వాక్యం బట్టి నిలిచి ఉంది. చెప్తున్నారు కదా, నా మాట ఒక పొల్లైనా తప్పిపోవటం కంటే ఈ భూమి ఏమైపోవద్దు మీద నాశనం అయిపోతుంది. ఏం పర్వాలేదు, అన్ని తప్పిపోతుంది. భూమి ఆకాశం వెళ్ళిపోతుంది, మాట ఏమవ్వదు, పోవద్దు, కంటించిపోవద్దు. అప్పుడు ఎంత పెద్ద మాట అది. పోయి లోకం అంగీకరించలేదు, లోకానికి తెలీదు. మనం ఆయన అంగీకరించాము, విశ్వసించాము, ఒప్పుకున్నాము. నిలిచి ఉన్నామా? నిలిచితే దాని గురించి మాట్లాడితే దానిలో జీవిస్తాం. ఒక్కొక్క స్టెప్ ఉంది. ఇప్పుడు అంగీకరించాం, ఒప్పుకున్నాం, అయితే నిలిచి ఉన్నామా? ఏమో దూరం వచ్చినప్పుడు అటు ఇటు కొడుతున్నామా? అన్బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే ఆయన చెప్తాడు చూడు, కీర్తనకారుడు 119, 165 చూసినప్పుడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. 119, 162. విస్తారమైన దోపసొమ్ము సంపాదించిన వాని వలె చూడండి, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అదిదా విస్తారమైన దోపుడు సొమ్ము వలె ఏమంట? దోపసొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అదిదా నీ మాటను బట్టి. ఎందుకు అల్పుడైన ఆ మనిషి అంత గొప్పవాడు అయినాడంటే ఆ దేవుని మాట మీద ఏముంది? ఆయనకి విశ్వాసం ఉంది, ఆయనకి నమ్మకం ఉంది. దాన్నే తన సర్వముగా భావిస్తున్నాడు. ఆ మాటను మీరలేదు ఆయన, దాటలేదు ఆయన. ఆ మాట నిలుచున్నాడు. ఆ డోర్ వేసేప సౌండ్ వస్తుంది. ఆ మాటలు ఆయన ఏం చేస్తున్నాడు? నిలిచి ఉన్నాడు. ఆ మాట అంటే విలువిస్తున్నాడు.
ఆ మాట అంటే దాన్ని కనపరుస్తున్నాడు. ఆ మాటని మీరలేదు ఆయన, ఎక్కడ విచారిస్తున్నాడు, ఆ మాటని విచారిస్తున్నాడు. ఓ నా దేవుని మాట నేనేం చెయ్యాలా, నేను చేయవచ్చా, నేను పోవచ్చా, విచారిస్తున్నాడు. అందుకంటాడు ఆ మాట. చూడండి ఇంకా 119 119:72 అక్కడ కూడా అంటాడు చూడు. 1:70 వేల కొలది వెండి బంగారము నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. మేలు ఏమంట? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అదిదా ఎవరు చెప్పారా? ఎన్నో భక్తులు ఉన్నారు కదా, ఈయన మరి చెప్పారా? చెప్పలేదే. ఎందుకు? ఆ మాట విలువ తెలియదు వాళ్ళకి. అందుకే అల్పుడు అయిన, అందరూ తోసివేయబడిన, అందరూ వదిలివేసిన, ఎక్కడో తన గొర్రెలు కాయస్తున్న అది తెచ్చి దేశాన్ని కాయబడి పెట్టేశాడు. రాజుకు పెట్టాడంటే ఎందుకో ఆ మాటని ప్రేమించాడు. సరే యుద్ధంలో పోతున్నాం, యుద్ధం తెలుసా అని పోతే ఎవరు నామలు పోతున్నాడు? యెహోవా నామములో చెప్తున్నాడు. నువ్వు ఈటిని బట్టి ఏమే, నువ్వు ఒక కత్తిని బట్టి, కేరం బట్టి వస్తున్నావు, నేను దేన్ని బట్టి వస్తున్నాను? సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామములో వస్తున్నాను. నామము కూడా చూడండి, మాటకు విలువిస్తున్నాడు. యుద్ధానికి పోవడానికి ముందు దేనితో దేవుని పిలుస్తున్నాడు. అదిదా క్రైస్తవ లక్షణం. అదిదా మనం ఏం అంగీకరించాం, ఏం ఒప్పుకున్నాం, దేనికంటే గొప్పగా అనుకుంటాం దీన్ని. అదిదా మనము అనుకోకపోతే ఆయన మనల్ని ప్రేమించేవాడు కాదు. మనం అద్దుకోపోతే మనం అద్దుకునేవాడు కాడైనా. మనం వాటిని మగిపరచకపోతే మగిపరిచేవాడు కాడైనా. నువ్వు అన్నిటికన్నా మిన్నగా గొప్పగా నన్ను, నా వాక్యం నువ్వు అద్దుకుంటేనే, నువ్వు ఆ మాట మీద కూడా జీవిస్తేనే. జీవించాడు ఆయన. ఎన్నో ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబంలో 8 మంది ఉన్నారు, 6 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా. ఎవరి గురించి రాయపడిందా? వాళ్ళు దేవుని బిడ్డలే కదా, అతని ఒక తండ్రి కుమారులే కదా. ఎందుకు? ఆ దేవుని భక్తి విశ్వాసముని ఈయన ఉంది. దేవుడు అంటే ప్రాణముగా ఉంది, ప్రియులుగా ఉంది. అదిదా అన్ని మంది ఉన్నారు కదా దేశంలో. 8 మంది ఉన్నారు వీరులు, శూరులు. 40 రోజులు ఏం చేయలేకపోయినారే? 40 రోజులు ఎంత వచ్చి ఒక అన్యుడు ఫిలిష్తీయుడు వచ్చి నిందిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు. 40 రోజులు అంత పౌరుషం రాజు ఉన్నాడు, ఏం చేయలేకపోయినారే? ఎక్కడో గొర్రెలు కాస్త పిలిచి, తండ్రి పో, మీ అన్నదమ్ములు క్షేమ కనుక్కుంటా, విచారించు పంపితే, విచారించి వచ్చిన మనిషి కూడా పౌరుషము, భక్తి ఎక్కడ ఉంది అందరికీ? ఎందుకు? ఆయన వాక్కును ప్రేమించేవాడు. అదిదా నీ వాక్కును ప్రేమిస్తే నిన్న అది వాడుకుంటుంది. నువ్వు వాక్ కొరకు నిలబడితే నిన్ను అది నిలబెడుతుంది. నీ వాక్ కొరకు మాట్లాడితే అది నిన్ను గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన వాక్ నిలబడినాడు, ఆయన గురించి మాట్లాడుతున్నావు. వాక్ కొరకు ఆయన సాధించాడు, జయించాడు, వెళుతున్నాడు, ముందడు వేస్తున్నాడు. ఆ వాక్ నాతో ఉంది. అప్పుడు నీ నాన్న ఆ వాక్ లేదా? ఉంది కదా. అప్పుడు మనం ఎలా దాన్ని అద్దుకొని ఉన్నాం? వెండిని బంగారు కంటే దాన్ని అద్దుకొని ఉన్నామా? దాన్ని చూస్తున్నామా? ఆ విలువ లోకంలో అది విలువ, ఆయన దేవుడికి అది విలువ లేదు. అది దేవుడి విలువ ఎవరు? ఆయన వాక్యమే విలువ. నా వాక్కు, నా మాట. అదిగా మనం చూడాల. అక్కడే 127 కూడా చూడండి. 119, 127. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగా ఉన్నది. ఏమంట? బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగా ఉన్నది. ఈ విధంగా క్రైస్తవులకు ఉండవలసింది. ఎందుకు ఈ రోజు అన్ని మంది హింస పొందుతున్నాం, బాధపడుతున్నాం అంటే మనకు ప్రేమ ఏది ఉంది? మన దేవుని ప్రేమిస్తున్నాం. ఆ సేవకుడు చూడు, ఆయన భక్తుడు చూడు, వెండి కంటే అపరంజి కంటే నీ మాట నాకు ఎలా ఉంది? ప్రియముగా ఉంది. వాల్యూ చెల్లిస్తాడు. అప్పుడు విలువ ఇస్తున్నామా? అయ్యో దేవుని మాట మనం అంగీకరించాం, ఆ మాట ప్రకారమే మన మాట ఉండాలా, మన అలవాటు ఉండాలా, మన ఆలోచన ఉండాలా, మన నడవడిక ఉండాలా, మనం చేసే న్యాయము, నీతి, నడుచుకునే మార్గము మనం తీర్మానించకపోతే చేయలేము. సోదరి, ఆయన తీర్మానించుంటాడు కాబట్టి చేశాడు. తీర్మానించాలా, విన్నాము విశ్వసించామని కాదు, ఆ ప్రకారం నిలబడి జీవిస్తున్నాం అనేదే ముఖ్యం. ఆయన జీవించాడు. ఎక్కడో ఒక సందర్భం మిస్ చేసినాడు.
అయినా ఆయనకి అది దేవుడు నేర్పించినాడు. తర్వాత ఆ సందర్భం ఎదుర్కొని వచ్చినప్పుడు చేయలే ఆ పాపం. ఎదుర్కొని పోయి పాపం చేశాడు. లాస్ట్ సందర్భం ఎదుర్కొని వచ్చింది, ఆయన పక్కనే ఉన్నారు, ఆయన అడ్డుకొని ఉన్నారు, పాపం చేయలే ఆయన. ఎందుకు చేయలే? ఆ దేవుని వాక్యం అర్థం చేశాడు, గొప్పగా పెట్టాడు. అందుకంటే ఏమంటున్నాడు అక్కడ, బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. అదిదా, బంగారు కంటేను అపరంజి కంటేను నీ మాట నాకు ప్రియముగానున్నది. మన జీవితంలో ఆ మాట ప్రియముగా ఉన్నదా? ప్రియముగా ఉంటే నువ్వు ఆయనకు ప్రియుడిగా ఉంటావు, ప్రియురాలుగా ఉంటావు. ఇప్పుడు ఆయన మాట ఆయన ప్రియంగా ఇచ్చాడు. ఆ దేశంలో ఉండే అన్ని విశ్వాసి కంటే, అన్ని మనుషుల కంటే ఆయన ఏం చేశాడు? తెచ్చే ప్రేమించి బయట పెట్టేశాడు రాజుగా. ఎందుకు? దేవుని మాటనే ప్రేమించాడు. అందుకనే గొప్పగా ఏం చేస్తున్నాడు ఆయన? ఎలా ఇస్తున్నాడు? ప్రియముగా ఇస్తున్నాడు. లవ్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ లవ్ ఉంది. అది ఆ దేవుని వాక్యం ఎంత ప్రేమిస్తావో ఆయన అంతగా ప్రేమిస్తాడు. ఇది సాక్ష్యం ఎవరో? ఈ భక్తుడే. ఈ భక్తుడు గొర్రెలు కాస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. గొర్రెలు కాస్తున్నాడు, దేవుని కీర్తిస్తున్నాడు. గొర్రెలు కాస్తున్నాడు, దేవుని నామంలో అన్ని పని చేస్తున్నాడు. ఆయనకి అక్కడే తోడు ఉన్నాడు. ఆయన తెచ్చి ఆ రాజుని చేసేస్తాడు. అప్పుడు మనం చూడాలా, అప్పుడు నువ్వు నేను దేవుని మాటను మనం పట్టుకొని ఉన్నామా? అద్దుకొని ఉన్నామా? ప్రేమిస్తున్నామా? గొప్పగా అనుకుంటామా? పోనీ దేవుని వాక్యం ఉండే వ్యక్తిని అనుకుంటామా? ఆయనలో దేవుని వాక్యం ఉంది. ఆ కాలంలో ప్రవక్తని ఎలా చూస్తారు? దేవుని ఎన్నుకున్న వ్యక్తిని ఎలా చూస్తారు? వాళ్ళు ప్రతినిధిగా చాలా చోట్ల దేవుడిని పిలుస్తారు, నా దేవుడా అంటారు. ఆయన ఏమంటారు? ఆయన్ని నా ప్రభువా, ఏ నాన్నవరే అంటే దేవుడని పిలుస్తారు. ఎందుకో వాళ్ళు ఏముందని? దేవుని వాక్యం ఉండేవాళ్ళు చూడాలి. విశ్వాసం ఉందా? ప్రేమ ఉందా? అంటే మనం దేవుని పిలవకూడదు. చెప్తున్నా, అలా భక్తిగా అంత విశ్వాసం ఉన్నారు వాళ్ళ మీద. ఆ దేవుని వాక్యం వాళ్ళు జీవిస్తున్నారు, బోధిస్తున్నారు. అప్పుడు మనం దేవుని వాక్యమే చూడాలి. దేవుని వాక్యం ఎంత ప్రేమిస్తామో, ఎంత అడ్డుకుంటామో ఆయన మన అడ్డుకుంటాడు. దావీదుకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని ఇరుకు వచ్చినాయి, ఎన్ని కష్టం వచ్చినాయి, ఎన్నిసార్లు తనపడ్డాడు. ఏమైనా దేవుడు అప్పగించాడా ఆయన చేతికి? ఎవరి చేతికి అప్పగించాడా? ఒకసారి దెబ్బపడి అన్నాడా? ఇది ఛాన్స్ ఇవ్వలేదు. ఎక్కడైనా ఆయన ఎప్పుడైనా దెబ్బ తగిలింది ఉంది? ఎక్కడైనా ఉందా? చూడండి, ఎంత చోటు తరవబడినా, ఎంత చోట్ల ఏమని చేసినా ఆయన మీద ఏళ్ళు వాళ్ళు. ఆయన భక్తుడు కాబట్టి, ఆయన ప్రియుడు కాబట్టి, ఆయన ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అనేకులను ఆయన చేతికి అప్పగించారు. అయితే ఇతని ఎవరి చేతికి అప్పగించారు? ఎందుకో? దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు, అడ్డుకొని అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. మళ్ళా బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. సామెతలు 2:4-5. సామెతలు 2:4-5 వచ్చినారు. వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించును. చూసారా? వెతుకుతున్నామా? ఎప్పుడైనా ఒక వాక్యం కనపడలే, వెతుకుతున్నామా? ప్రే చేస్తున్నామా? నాకు సందేహం వచ్చినప్పుడు అది ఎవరికైనా, మేమైతే దేవుని అడగడు. ఎవరు అడిగేది మొదలు ఎవరు వద్దు, దేవుని అడుగుతాం. నీకంటే జ్ఞాని ఎవరప్పా? నీకంటే బోధించేవాడు ఎవడు? ఆయన ప్రయాసం చేసి ఆ వాక్యం దొరికే వరకు అడుగుతాడు. దాని సమాధానం వచ్చే వరకు, అది నెలలు కావచ్చు, అది కొన్ని 6 నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. అయితే దాని సమాధానం వచ్చే వరకు సమాధానం కావాలా? చూడండి, అప్పుడు ఏమంటా? వెండిని వెతికినట్టు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల. చూసారా? వెండిని వెతికినట్లు, దాని దాచబడిన ధనం వెతికినట్టు వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. అదిదా, దేవుడికి భయపడేది ఎలా అని గ్రహిస్తామంట. దేవుని వెతికితే, దేవుని వాక్యం వెతికితే. అప్పుడు మనం దేవుని వెతుకుతా ఉన్నాము. చాలా మంది గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. చాలా మంది చేసినప్పుడు ఏమమ్మా ఇలా చేసినావంటే, అయ్యో సార్ గూగుల్ సెర్చ్ చేసిన సార్. గూగుల్లో సెర్చ్ చేసి ఒక వంటను చేయాలా, వెతకాలా. ఎన్ని వీడియో చూసినావు? కనీసం ఒక 20-30 వీడియో చూసి ఉంటారు. ఒక వంట చేయడానికి 20-30 వీడియో చూసి చేస్తున్నాము. వెతికి 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 పోనీ దేవుని బిడ్డలు ఎప్పుడైనా వాక్యం వెతుకుతారా? ఫలానా బైబిల్ బాగుంది, ఫలానా వర్స్ బాగుంది,
ఎవరు నువ్వు చూడరు, ఎవరు అడగరు నిన్ను. నీకు దేవుడు నీ భక్తిని కనపరుచుకుంటావు అంతే. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా, అందరికంటే ఆయన ఫస్ట్ ప్రేమిస్తావా, సమయం ఉన్నప్పుడు ప్రేమిస్తావా, కొన్ని పనులు ఉన్నాయి బాధ్యత చేసేసి ప్రేమిస్తావా, కొందరు ముఖ్యంగా నువ్వే ఫస్ట్ నువ్వే ఆయన దేవుడిని ప్రేమిస్తావా? భేదం, డిఫరెన్స్ ఉంది. అందరి గురించి అందుగా దేశంలో ఎందరో ఉన్నాను, ఆయన్ని ఎందుకు అలా చేశారంటే ఆయన ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి. ఆయన ఎంతకు మాత్రం దేవుని గురించి ఏడు మాత్రం ఎడతెగలేదు. 7 మార్లు ప్రయత్నించేవాడంట ఒక రోజు. ఎన్నిసార్లు? 7 టైం ప్రార్థన చేస్తే అప్పుడు ఎంత టైం గ్యాప్ ఎప్పుడు ఉంటుంది? ఒక్కొక్క 3 గంటలకు ఒకసారి చేస్తేనే 7 మార్లు చేయగలుగుతా అవుతుంది, లేదా 8 ఒక గంట చూడండి. అప్పుడు అది మనం అర్థం చేసుకోవాలా. చూడండి ఇంకొక వచనం ఏముంది అక్కడే, 5వ వచనము, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. వెతికినప్పుడు ఆయనే, ఓహో నన్ను వెతుకుతున్నాడే, నన్ను ప్రేమిస్తున్నాడే, ఈ భక్తుడికి నన్ను కనపరచుకోవాలా అని ఏం చేస్తారు? ఆయన జ్ఞానం ఇస్తారు. ఇప్పుడు కొర్నేలు ఇంటికి ఆయన ఎంత భక్తిగా ఎంత కుటుంబంతో ప్రార్థన చేస్తూ ఉండు అనేకులకి దానం జరిపేస్తూ వల్ల ఆయనకి ఎంత ఈయన ప్లాన్ వచ్చింది. ఇంత గొప్పగా ప్రేమిస్తే నన్ను వెతుకుతున్నాడా, ఇతనికి ఏం చేయాలి? ఈరోజు రక్షణ ఇవ్వాలి కదా. నన్ను తెలియకుండానే ప్రేమిస్తున్నాడు, ఆయన నామం తెలియదు, ఏం తెలియదు, ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడిని ప్రేమిస్తున్నాడు. పోనీ దేవుడిని ప్రేమిస్తున్న నన్నే పోనీ నన్ను రక్షణ ఇవ్వాలని పంపుతున్నాడు. ఎక్కడో ఉన్న సేవకుడికి పోయి దర్శనమిచ్చి ఆయన గ్రహించలేదు, లేచి వచ్చి నిలబడి ఉన్నారు. వెళ్ళు, ఏం మాట్లాడు, కమ్మును వెళ్ళంటారు వాళ్ళతో వెళ్ళు. ఆర్డర్, ఒక రక్షణ ఇవ్వాలంటే దేవుడు చూడండి. అప్పుడు వాళ్ళంతా దేవుని ప్రేమించినారు కాబట్టి వాళ్ళు ఎదుర్కొని వచ్చేది రక్షణ. అయితే మనమైతే ప్రేమించలే, అయితే రక్షణ ఎదుర్కొని వచ్చేసింది. ఇప్పుడైనా ప్రేమిస్తాం, ఎదుర్కొని వచ్చేసింది. వాళ్ళు ప్రేమించినాక వెళ్ళింది, మనం ప్రేమించకుండా వచ్చింది మన దగ్గర. ఏదో ఆయన దయ ఉంది కాబట్టి. అప్పుడు మనం ఇప్పుడైనా ప్రేమించకపోతే ఆయన అందరికంటే గొప్పగా. సామెతలు 3:13, 14, 15, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు విసుగవద్దు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరించి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. చూసారా? పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులు, చాలా మందికి చాలా ఇష్టమైన వస్తువులు ఉంటాయి, ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టమైన ఒక్కొక్క పని ఉంటుంది, ఇష్టమైన ఫుడ్ ఉంటుంది, ఇష్టమైన వస్త్రం ఉంటుంది. అంటే నువ్వు ఇష్టపడే అన్నిటికంటే చెప్తున్నావు ఆయన ఏమంటా, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దానితో సమానం కావు. నువ్వు అన్నిటి ఒకే మరి చేసుకోవద్దు, దాంతో కంపేర్ అన్ని ఒకటే పని అనుకోవద్దు. అది శ్రేష్టమైనది, అది విలువైనది, అది వెండి కన్నా అపరంజి కన్నా గొప్పది. అది నేనేం చేస్తుంది? అది నిన్ను రక్షిస్తుంది, దీవిస్తుంది, నిన్ను సుఖమిస్తుంది, నీకు సర్వం ఇస్తుంది. అది ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళినా దావీదుకు ఆయన ఎప్పుడు ఆయన కాపుదలు ఎవరు ఇచ్చారు? దేవుడు. అప్పుడు ఏముంది ఆయనకి? షీల్డ్, కేడకమై ఉన్నాడు. షీల్డ్ అంటే ఒక కవచం లాగా ఉంది. ఆయన ఎవరు ముట్టలేరు, ఎవరు ముట్టుకొని ఇవ్వలేదు. ఎన్ని వేల మంది వచ్చారు? 2000 మంది 3000 మంది సైన్యం వచ్చినా కూడా ముట్టుకోలేకపోయినారు. ఆయన ఆశ కనుక్కోలేకపోతున్నారు. అప్పుడు ఎంత గొప్ప రక్షణ ఆయనకు ఉంటే, ఎంతగా దేవుని హృదయంలో ఆయన స్థానం పొంది ఉంటే, ప్రేమించుంటే, ఎందుకు మనం కూడా అలాగే ప్రేమిస్తే మనకు కూడా అలాగే ఆయన కావచ్చముగా, కాపుదలగా, అండగా, దండగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు ఆయన, తోడుగా ఉంటాడు ఆయన. మనం ప్రేమ అందరి వల్లే చెప్పారు కదా, ఇష్ట వస్తువుల వల్లే అన్ని వస్తువులు మారి ఇది ఒక వస్తువు అని ప్రేమిస్తున్నాం, అన్ని దినం మారి ఈ దినం విశేషం అంతా ప్రేమిస్తున్నాం. అలా కాదు, నీ ప్రాణము మొత్తం దానిలో ఉండాల. దానికి విలువ లేదు, అది శ్రేష్టం ఉండాల. అదిదా ఈరోజు ఎందుకు క్రైస్తవ సంఘము అన్ని విషయంలో వెనకపడి ఉందంటే, అన్ని మంది ప్రేమిస్తారు. లోకంలోని భక్తి వల్లే వీళ్ళ భక్తి ఉంది, వాళ్ళ వల్లే వాళ్ళు ఒక రోజు పోతే అలా ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు పండుగ చేస్తారు, నేను చేసుకుంటారు అంతే. విశేషమైన చూడు, ఎప్పుడు అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు, వాళ్ళని సర్వముగా పెట్టాడు ఆయన. ఆ పెట్టే మారి మన భక్తి ఉండాలా, మన ప్రేమ ఉండాలా, నిలబడి ఉండాలా, దాని కొరకు ప్రాణం పెట్టాలి. వాళ్ళు ప్రాణం పెట్టారు కదా,
దేవుడు వాక్ కొరకు ప్రాణం పెట్టారు కదా, అలా ఉండాలి మనం. అదిదా చూడండి, అక్కడే 8:19 వచ్చినము, సామెతలు 8:19. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. చాలా గొప్పది. ఏమంట? వెండి కంటే ఏమంట? ఏమంట? మేలిమి బంగారు కంటెను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. నా వల్ల కలుగు ఫలము. చాలా మందికి బాధ. చాలా మందికి ఏమంటే, నాకేముందండి, ఒక ఆస్తి పాస్తి లేదు, ఒక నగ ఏమీ లేదు అవసరానికి. అది కాదు, నువ్వు సంపాదించింది ఎవరు తెలుసా? నీలో ఉండే వాక్యం ఎవరు తెలుసా? నీలో ఉండే ఆ విశ్వాసం ఎవరు తెలుసా? ఈ లోకంలో ఎందరికో లేదు. వాళ్ళు లాస్ట్ టైం ఒక ఆయన చూసిన షర్టే, గోల్డ్ షర్ట్ వేసుకొచ్చినాడు. ఎన్నో కోట్లు, అది దాదాపు 15-20 కోట్లు అనుకుంటాడు. ఒక గోల్డ్ షర్ట్ అట్లే చైన్ లాగా అల్లి షర్ట్ వేసుకొని వచ్చినాడు. ఏం ప్రయోజనము? అయ్యో, ఆయన్ని అందరూ చూసే వాళ్ళంతా వీడియో తీసుకునేది, ఆయన పక్కన ఫోటో తీసుకునేది ఏమి? ఆయన కోసం కాదు, ఆయన కోసం పోయి ప్రేమిస్తారు. అయ్యో గోల్డ్ షర్ట్ అండి, ఇన్నండి గోల్డ్ షర్ట్ అడిగి మరి ఆయన ఫోటో తీసుకునేది, వీడియో తీసుకునేది, ఆయన కూర్చోబెట్టుకునేది, చేసుకునేది. అవి అనుకున్నా మంచి ఎవడో కూడా తెలియదు పాపం. అయితే వాళ్ళు అందరూ దానికోసం ఎన్ని మంది ఆగి కార్లు వచ్చి వాడిని నిలిపి ఆపి అప్పుడు అనుకున్నా. అయితే అప్పుడు నాకు వచ్చింది, రే రమేష్, వాడిలో ఉన్నవాడి కంటే నీలో ఉండేవాడు గొప్పవాడు కదరా. అవును తండ్రి, నాలో గొప్పవాడు నువ్వు ఉన్నావు. అదే అంత గొప్ప రక్షకుడిని మనం కలిగి ఉన్నామే. వాడు కలిగి ఉండేది కేవలం ఇక్కడ ఓహో రేపు చనిపోయినాడంటే వాడు కోల్డ్ షర్ట్ వేసేవాడిని ఏం చేస్తాను? ఫస్ట్ వాడిని తీసేసి కాల్చండి అంటారు, కూర్చోండి అంటారు, అంతే కదా. గోల్డ్ షర్ట్ వేసేది మాత్రం పెట్టారా? పెట్టరు. అయితే మన కలిగిన విశ్వాసము, మనం కూర్చున్నా కూడా తిరిగి లేస్తాడు, లేచి మనకు అప్పుడు ధరింపజేస్తారు కదా. అది దాని నిజం అనిపిస్తుంది అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు. వాళ్ళకి ఎంత హోదా కలిగి ఉన్నా, రమేష్ నీకు అది కాదు, నేనే నీకు సర్వముగా ఉన్నాను. అంత గొప్ప దేవుడే కలిగి ఉన్నావు కదప్ప. అవును తండ్రి, నేను కోటీశ్వరుడినే, నేను ఐశ్వర్యవంతుడినే, నేను ధనవంతుడనే. నీలో ఎవరిలో? నీలో నేను ధనవంతుడని. మనం అందరూ అంతే. మనం సంపాదించుకున్న విశ్వాసం ఉందే, మనలో ఉన్న వాక్యం ఉందే, ఆ దానికి ఉండే విలువ దేనికి లేదు, ఎవరికి లేదు. ఈ భూమిలో ఏ మానవుడికి లేదు. ఎవరైనా ఈ వాక్యాన్ని ఎవరు ప్రేమించి ఎవరు అడ్డుకొని ఉంటారో, విశ్వాసించి ప్రేరణ చేశారో వాళ్ళకి దేవుడు ఉన్నాడు. అది చెప్తున్నాడు ఈ భక్తుడు. ఈ భక్తుడి కంటే మనకు సాక్ష్యం కావాలా? ఎక్కడ గొర్రెలు కాసిన వ్యక్తి, ఆయన ఎక్కడ వచ్చి ఎక్కడ పెట్టాడో, ఎలా ఉన్నాడో, మరలా తిరిగి ఆయనకే రాజ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంటే ఆయన విశ్వాసం ఏమి, ఆయన ప్రేమ ఏమి, ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి? అదిదా ఎలా ప్రేమిస్తున్నావు మనం, ఎలా నిలిచి ఆ వాక్యంలోనే మన సర్వం ఉండాల. మన మాట అయినా, మన ఆశ అయినా, మన తీర్చే తీర్పు అయినా, మాట్లాడే న్యాయమైనా, దేవా నీ వాక్కును మేరకుండా నీ ఎవరిని ఏం మాట్లాడినప్పుడు అందులో ఆత్మ ఉంది. ఎవరు ఏమన్నా ఆయన కోపం వస్తుంది. చూడు, ఆయన 8 మంది తప్పు చేసినా కూడా దండించేదానికి ఆలోచిస్తాడు. ఆయన తన కుమారుడు తన విరోధంగా తండ్రిని చంపేసి రాజ్యం తీసుకోవాలని ఆశపడుతున్నాడు, పారిపోయినాడు. పోనీ ఇద్దరు పట్టుకొని రండి అంటాడు. అప్పుడు కూడా చెప్తాడు, జాగ్రత్త, నా కుమారుడు గురించి జాగ్రత్త అంటాడు. ఆయన శత్రువు, ఆయనే ఇప్పుడు ఆయన ప్రాణం, ఆయన అప్పుడు కూడా ప్రాణం తీసేయండి నాకు విరోధం వచ్చిందని చెప్పలే ఆయన. ఇదే కొందరు ఏ రోజు కాలంలో తన విరోధంగా తన కుమారుడు రాజ్యం వస్తాను ఏం చేసినాడు? ఏ రోజు కొడుకుని చంపేశాడు. ఈయన తన కొడుకు అయినా అప్షలోముని జాగ్రత్తగా నడుపుండి, ఆయన గెలిచి వచ్చిన ఏమో నడుతాడు. చూడండి ఎలా ఉన్నాడు నా కుమారుడు. ఇతను విచారించడు, ప్రాణం తీసేయండి అంటున్నాడు. చూడండి, అదే దేవుడు చూసేది. ఎప్పుడైనా ప్రేమిస్తాడు, శత్రువునే ప్రేమిస్తాడు. పోయినాడని ఒకటి ఎంత దుఃఖపడతాడు తెలుసా? ఆ యుద్ధం గెలిచినట్టే ఆయన పోయి దుఃఖపడుతున్నాడు. అయ్యో నా కుమారుని ఇలా చేశారా? చెప్పాను కదా. ఒక సైనికుడు చెప్తాడు, ఏమి చూసినావే, ఏమండి ఏ చెట్టు అది? కొడకాపల్లి మరం ఏమంటారు? ఏం చెట్టు తెలుగులో? కాదు, దేవదారు. ఆ కొడుకాపల్లి కాయ వస్తుంది కదా, ఏమంటారు దాన్ని? ఆ చెట్టు తెలియదు మీకు? తెలియదు, మనం చూపిస్తాను. ఆ చెట్టును తిగిలికుండా చెప్తా ఉంటే ఎందుకు చంపలేదంటే అప్పుడు అడుగుతాడు, నేను నీకు ఇచ్చుంటాను కదా గిఫ్ట్ అంటే. ఏం చెప్పినాడు రాజు? నా ప్రాణం పోయినాక పని చేయను.
ఆయన చెప్తాడయా అది నీతి కాదు, దేవుడి చిత్తం అలా ఉంది, ఏం చేయలేదు చెప్తున్నా. అంతగా ఆయన చూడండి, ఎవరైనా ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రాణం తీయడానికి ఆయన ఏం పడలా, ఇది పడలేదు ఆయన. అప్పుడు అదిదా మనం చూసేటప్పుడు చూడండి, అప్పుడు మనం చేయాల 10:20 చదివినమ్మా, సామెతలు 10:20. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. అదిదా ఎలా ఉండాలి మాట కూడా, నీతిమంతుని ఆలోచన ఎలా ఉంటుందంట, నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. వెండి వంటిది, ఆ మాట అంత ప్రశస్తంగా ఉండాలి. వెండి ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, అది ఏమి మెరుస్తుంటుంది, ఇది ఇస్తుంది, ఏమి కాంతి ఇస్తుంది. అలా ఉండాలంట మాట. ఎవరిని బాధ పెట్టే విధంగా, ఎవరిని గుచ్చే విధంగా, ఎవరి విశ్వాసాన్ని పడగొట్టే విధంగా మనం మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా అందేటారా యేసుప్రభు ఏమంటారు, మీరు మాట ఎలా ఉండాలా, ఉప్పు వేసిన సారవంతంగా ఉండాలంట, సహితంగా కూడా నువ్వు టేస్ట్ ఉండాలా. ఎవరిని టేస్ట్ రుచిగా చేసే వాళ్ళు తినేటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ ముఖము, బా ఎంత వంట బాగా చేశారో ఆనందంగా ఉంటుంది కదా. మనిషికి సంతోషం ఆరోగ్యం ఇచ్చేది ఏది, రుచి. అప్పుడు మన మాటే రుచిగా ఉండాలంటే అదే మనం ఆలోచించాల. 23 సామెతలు. సత్యమును అమ్మివేయక దాని కొని ఇంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఏం చేస్తున్నా, సత్యమును ఏమి కొని అమ్మివేయకండి. దేవుడు ఇచ్చిన మీకు విలువైన విశ్వాసము, రక్షణ, దాన్ని కోల్పోతే అమ్మివేసినట్టే. మీరు వాటిని జీవించకపోతే అది మానవులు వెళ్ళిపోతుంది. ఏం చేసేట్టు మీరు దాన్ని విలువ ఇయ్యలేదు, విలువ ఇప్పటి వెళ్ళిపోతుంది. అది ఒక స్పిరిట్, గాడ్, దేవుని ఆత్మ, అది ఇచ్చారు మనకి. మనం దాన్ని పాటించకపోతే, దాన్ని తుణీకరిస్తే, దాన్ని విసిగిస్తే, అందుకే చెప్పారు కదా, మీరు ఆత్మను ఆత్మకుడి, జాగ్రత్తగా ఉండండి, ఆత్మకు విరోధంగా మీరు విరోధంగా మాట్లాడకూడదు. ఏదైనా ఈ దేవుడు ఏం కోరుకున్నాడు, శరీరం ద్వారా ఏం చేయాలని, ఏం రావాలని, అదే రావాలా. అప్పుడు నేను తీర్మానించాలా, దేవా నా మాట అయినా నా క్రియ అయినా యావత్తును చూపై యావత్తును నీ మాటకి అంగీకారం వాడు దయచేయమని వేడుకోవాలా. వేడుకున్నప్పుడే కదా అదే మనం చూడాలా. 16 సామెతలు 16. అపరంతిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. చూసారా, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చూడండి, జ్ఞానం ఎక్కడ ఉంది, తెలివి ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది, దేవుడే. జ్ఞానము తెలివి అది మనకు వచ్చింది కదా. మనం ఆయన సంపాదిస్తే ఆయన సంపాదించినట్టు కదా. అది చెప్తున్నాడు, ఏమంట, జ్ఞానము అపరంతిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఎంతో మేలు, మేలైన విషయాన్ని మనకి ఎత్తుకొని వచ్చింది. చెప్తారు కదా, మంచి అవకాశం వచ్చింది అబ్బాయి పోగొట్టుకున్నాడు అంటారు కదా. ఆఫర్ వస్తుంది, మనం పోగొట్టుకుని ఏం చేయలేం. మనకు ఆఫర్ వచ్చినప్పుడు మనం వాటిని ఏం చేయాలా, యూజ్ చేసుకోవాలా, వాడుకోవాలా. అప్పుడు దానికి ప్రయోజనం కలుగుతుంది. దేవుడే ఒక అవకాశం కలిగించాడు. ఇప్పుడు కొన్నేళ్ళంటికి కల్పించాడు. ఆయన భయపడి పారిపోతే నిలబడి ఉన్నాడు. నిలబడినప్పుడు దేవుడు మాట స్వరం విన్నాక ఏం చేశాడు, పిలువ పంపించినాడు. దేవుడు చెప్పిన ప్రకారం ఫాలో అయినాడు, రక్షణ పొందుకున్నాడు. అప్పుడు చూడు ఎంత గొప్ప విషయం కదా. అదే మనం చూడాలా. చూడు అపోస్తలుల కార్యము 3:6. అపోస్తలుల కార్యం 3:6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చిచున్నాను. చూసారా, ఏం చాలు సార్, నేనేం చెప్తాను చూడు. వెండి బంగారం నా యొద్ద లేదు. ఆ రోజులో ఎవరైనా ఉండే వాళ్ళకి ఏం చేస్తారు అక్కడ చూడండి. ఆ వెండి బంగారం వేసేవాళ్ళు కానుకగా వచ్చినప్పుడు. అయితే ఈ దగ్గర ఏమీ లేదు. అయితే దానికంటే ఏమంటున్నాడు ఆయన, వెండి బంగారములు నా యొద్ద లేదు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చిచున్నాను. ఏం కలిగి ఉన్నాడు ఆయన, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. చూసారు, ఇప్పుడు నీలో నాలో ఉండేవాడు ఎవరు, ఆయనే ఉన్నాడు. అప్పుడు మనలో కలిగి ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. ఆయన చెప్తున్నాడు, నాలో కలిగి ఉన్నవాడిని నీకు నేను ఇస్తున్నాను, నా కలిగి ఉన్న వాటిని ఇస్తున్నాను. అప్పుడు మనకు కలిగింది
యేసుక్రీస్తు కదా. అప్పుడు మనకి ఎవరు ఇస్తున్నాం? ఎవరిని బలపరుస్తున్నాం? ఎవరిని పడగొడుతున్నాం? ఆ నామము కలిగి నువ్వు పడగొట్టినావంటే అది నీకు వాల్యూ ఇవ్వదు. ఆ నామము కలిగి ఒకరు లేపినావంటే దానికి విలువ ఇచ్చినట్టు నువ్వు. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, ఎవరు ఒకడు కాలు లేకుండా ఉన్నాడు, ఆయన నామములు కలిగి ఉన్నాడు, ఆయన ఆ బలమని, ఆ బలాన్ని ఇస్తున్నాడు. నిజంగా చేస్తున్నాము, ఏం చెయ్య నడుము. మళ్ళీ చెప్తున్నాడు, ఏం మమ్మల్ని చూస్తున్నారు గొప్పగా? మేము కాదు, ఎవరు చేసేది పని? దేవుడు. అది అది చెప్పాలా. ఈ రోజు ఏమైపోయింది? చేసేసి లేవనెత్తేసి నేను లేపినా 10 మంది చెప్పుకునేది. అది కాదు విశ్వాసం అని చెప్తున్నాడు. అందరూ వచ్చి ఆయన చేసి చూస్తున్నారు, ఆహా పేతురు బాగా చేసినప్పుడు అంటున్నాడు, మీరు ఇవి చూసినట్టు నేను కాదు, మా శక్తియో ఏమంటున్నా అక్కడ చదవండి. వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను, సొంత శక్తి చేతనైనా సొంత భక్తి చేతనైనను నడువను దీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేడి చూచుచున్నారు? వాళ్ళు గొప్పగా చూస్తున్నారు, ఆహా గొప్ప సేవకులప్ప వీళ్ళు, గొప్ప ఆత్మ ఉంది అని. అప్పుడు ఆయన ఏమంటాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని నీకు అనుగ్రహింపమని అడిగితిరి. అది కాదు, ఆ పాయింట్ ఒక చదువు. ఆయనే లేపినాడు కింద ఉంది చూడట, అది ఇంకా ఎక్కువ ఉంది కదా. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. అంటే ఆయన నామమే. అప్పుడు ఎవరు తెచ్చి ఎవరు నామాన్ని మధ్యపరచాలి? మనము నీ వల్ల కార్యం జరగవచ్చు, ఒక లేపవచ్చు, ఒక రక్షణ వార్తలు చెప్పవచ్చు, రక్షించవచ్చు. నేను రక్షింపబడ్డాన్ని చెప్పిన వాడు పాపం అయిపోతాడు, శాపం అయిపోతాడు. ఆడు చెప్పలా. గొప్ప సేవకుడు అయినా, యేసుప్రభు ఎన్నుకున్న ప్రధాన శిష్యుడు అయినా చెప్పలా. నేను నా వల్ల ఎందుకు నన్ను పేరు చూస్తున్నారు, నేను వేసినానని. తప్పు అది. ఆ నామమే శక్తినిచ్చింది. అది ఆ నామం మనకిచ్చేసి, ఆ విశ్వాసం మనకిచ్చేసి, దాంట్లో మనం అన్ని చేస్తే మనం చేసేది ఎట్ట అవుతుంది? ఆయన ఊపిరి ఆయనది, ఊపిరి ఎవరిది? అవయం ఆయనది, సర్వము ఆయన ద్వారా ఆయన కోసం సృష్టింపబడింది కదా. ఈ అవయం ఎవరు సృష్టించారు? ఆయనది. ఈ అవయం ద్వారా ఆ ఊపిరి పెట్టి నేను మాట్లాడి చేసేసి నాది అవుతుందా? ఆయనదే కదా. అందుకే ప్రభు దీన్ని గ్రహించి అంటాడు, తండ్రి శ్వాసం ఉంది కాబట్టి తండ్రి క్రియ చేస్తున్న నాలో అంటాడు. అప్పుడు మనం ఏం చేసినా ఎవరు క్రియ? ఆయన క్రియ అయిపోతుంది. అది ఎందుకు? నాలో ఉన్న ఊపిరి అయింది, నా అవయం అయింది, నా శ్వాసం అయింది, నా ఆలోచన అయింది. ఈ బ్రెయిన్ ఎవరు పెట్టారు? అన్నీ ఆయన పెట్టాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. అది చెప్పాడు, మీరు నన్ను తీర్చి చూసిన ఎలా ఆ నామమే ఇంత గొప్ప పని చేసింది. అది అతిశయించేది ప్రభు నామం. అతిశి ఆడబెట్టాల, తీసి అతిశయం వస్తుంది నీ మీదకి. దాన్ని డైవర్ట్ చేసి నిజముగా ఇది నాది కాదు, దేవునిది. ఆయన మగ్గిపరుస్తా. ఆ దేవుడిని మగ్గిపరిచే కార్యం జరిపించాడు. అందుకే దేవుడు ఆయన్ని గొప్పగా వాడుకున్నాడు. ఎందుకు? అతిశయపడలేదు, అతిశయించలేదు, నాది అని అతిశయించలేదు. చేయవచ్చు, మనం అన్ని విశ్వాసించి సాధించవచ్చు, ప్రార్థన చేసి అవుతుంది. అతిశయపడకూడదు. అక్కడే 2వ వచనం కూడా ఏముంది? అదే ఆయన వద్దులే. ఓకే, దానియేలు గ్రంథము 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకరణను గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏం చేయమంటాడు? మళ్ళా మనసు మార్చుకోమంటాడు. చేంజ్ యువర్ హార్ట్.
చేంజ్ యువర్ రూట్, అన్ని మార్చుకో, నీ మార్గాన్ని, నీ ఆలోచన యావత్తు మార్చుకో, నా ఆలోచన వినుము. అప్పుడు ఇదేదో మనకు కూడా ఇచ్చింది దేవుడు. ఆయన ఆలోచన ఇచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. అయితే మనం మిగతా విషయాన్ని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలా. విశ్వాసం ఏం చేయమండాల? ఒక చెట్టు నాటుతున్నాం, ఒక విత్తనం వేస్తున్నాం, ఏమవుతుంది? విత్తనం పెరుగుతుంది, ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? రోజు రోజు ఏమవుతా ఉంటుంది? గ్రోత్ అవుతూనే ఉంటుంది. అలాగే నేను నాలో విశ్వాసం పెట్టాడు, ఆ విశ్వాసాన్ని వర్ధిల్ల చేయాలా. ఆ విశ్వాసాన్ని పెంపొందించుకొని మన చేతిలో ఉంది. మనం రోజు విశ్వాసం పెంపొందే వాక్యం వేస్తూ ఉంటే పెరుగుతుంది. వాళ్ళు ఒక రోజు వాక్యం వేస్తే విత్తనం మొలకు వచ్చింది, అది చూసినాము, సంతోషపడాము. మళ్ళీ ఏం చేయాలి? వాటికి నీళ్ళు పోస్తూ ఉండాలి. ఎప్పుడు పోయాలా? ప్రతిరోజు డైలీ పోయాలా. డైలీ పోసి దాన్ని భద్రపరచాలా. మొలకు వచ్చిన వరకు ఆయన పని చేసేసాడు, వచ్చిన తర్వాత మనం కాపాడుకోవాలా. మనకి ఇచ్చారా బాధ్యత, అంతే కదా. మన ముందర మన ఇంట్లో ఉంది చెట్టు, మనం రోజు ఏం చేయాలి? వాటిని సేవ్ చేయాలా, నీళ్ళు పోయాలా, ఏమైనా రాకుండా కాపాడాలా డైలీ. అలాగే నీకు నాకు కూడా విశ్వాసం పెట్టేశాను, వాక్యం ఇస్తున్నారు. మనం డైలీ ఎత్తి వాక్యాన్ని వేస్తూ ఉండాలి, నీరు పోసినట్టు. అప్పుడు రోజు విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. అయ్యో నేను విశ్వాసం పెరగలా, అయ్యో నేను నీతి కార్యం అలవాట్లేదు రాలా, అయ్యో నేను మాట్లాడలే. నీ రోజు దానికి వాక్యం వేస్తున్నావా? 3-4 పూటలు వేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవా ఫలించినట్టు భద్రపరచాలంటే నీకు సరిపోదు, భద్రపరచాలా, దాని కాపుదలు పెట్టాలా. మన రూట్లు అన్నీ పోతుంది, ఆవులు దాన్ని తక్కువ ఏం చేయాలా? కంచె వేయాలా. అప్పుడు మన వాక్యం వేసేది కాదు, కంచె వేయాలా. దేవా ఈ వాక్యం ధ్యానించాను, ఈ వాక్య ప్రకారం జీవించే కాపుదల మీద ఇవ్వండి, కంచె వేయండి. ఆ వాక్య ప్రకారం నా జీవితం ఉండాలా. నా మాట, నా శ్వాసము, నా అలవాటు, ఆలోచన ఏ పాపం చేయకుండా కాపాడాలా. నీ వాక్యం ఏ పాపం చేయకుండా నాతో మాట్లాడాలా. ఏ పాపం చేయకుండా నన్ను హెచ్చరించాలా, నన్ను తప్పించాలా. ఏది? నీ వాక్యం. అప్పుడు అడిగినప్పుడే కదా. తర్వాత మనము ఫలించడానికి ప్రార్థన చేయాలా, ఎక్కువ ప్రయత్నం చేయాలా. చేసినప్పుడే. మనం ఏం చేయకపోతే చూడు, ఇప్పుడు ఆ రాజు ఎంత చక్కగా దాన్ని కాపాడుకున్నాడు. దేవుడు ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, దాన్ని కాపాడుకున్నాడు లేదా? ఇంకొక రాజుని ఇచ్చాడు, అతను ఏం చేశాడు? రాజ్యం ఇచ్చాడు, కాపాడుకున్నాడా? సౌలు రాజు కాపాడుకున్నాడా? దేవుడు వాక్యం ఎక్కడ పెట్టేశాడు? వెనక పెట్టేశాడు ఉంది. అప్పుడు ఈయన దేవుడు వాక్యం ఎక్కడ పెట్టేశాడు? ముందు పెట్టాడు. డిఫరెన్స్ అంతే. ఒకడు గొప్పగా ఎదుగుతున్నాడంటే దేవుడి వాక్యం ముందు పెట్టాలా. ఏది వెనకాల పెట్టినామంటే పోయా. నీ మాటకి విలువ ఉండకూడదు, దేవుడి మాటకి విలువ ఉండాల. ఆయన దేవుడు వాక్యం నెరవేర్చున్నాడు, ఇతను సొంత ఆశ నెరవేర్చుకుంటున్నాడు, సొంత ఇష్ట కోరికలు నెరవేర్చాడు. కొవ్విన వాటి మీద వచ్చిన మనసు తప్ప దేవుడి వాక్యం మీద రాలి. దేవుడి వాక్యం ముందు పెట్టిన దానికంటే శ్రేష్టంగా ఇచ్చేవాడు ఆయన. ఆయన తరమంతా రాజు పరిపాలన చేసింది ఆయన కుమారుడు అంతా. ఇది పోగొట్టుకున్నాడు ఆయన. అదిదా నేను కూడా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు దేనికి ముఖ్యత్వం ఇవ్వాలి? దేవా నీ ఏ అవకాశం వచ్చినా నీ వాక్కు, నీ విశ్వాసము, నీ రక్షణ కార్యంలో నేను తొలగిపోకుండా కాపాడు. మనమే తీర్మానించాలి. తీర్మానించకపోతే అది నడపదు మనల్ని, అది మనలో లాగివేసి ఉంటుంది. ఎందుకంటే దుష్టుడు అనేక విధంగా మన యొక్క లాభాన్ని చూస్తాడు, అపవిత్రత చేయాలని చూస్తాడు. మనమే పవిత్రత కాపాడుకోవాలి. పవిత్రతకి వస్తుంది, అనేక ఆటంకాలు వస్తాయి. నువ్వు పవిత్రంగా ఉన్నావా, మాట్లాడుతున్నావా, వస్తుంది. ఛాలెంజ్ చేస్తావా, వస్తుంది. మనమే దాన్ని కాపాడుకోవాలా. చూడండి ఆమోసు గ్రంథము 5:22. ఆమోసు 5:22. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. ఎందుకు తీసుకోడు ఆయన? బలి అర్పించి దేవుడు కదా కోరాడు, ఎందుకు తీసుకోడు? ఎందుకంటే వాళ్ళ హృదయం ఎలా ఉంది? పేరుక ఉందంట. చూడండి, వేరే మల్లాకి 1:13 చూసినప్పుడు, మల్లాకి 1:13 అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను ధృవీకరించుచున్నారని
ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. అది లోపం ఉంది. అది మనల్ని లోపం పెట్టుకొని అది పవిత్రమైన బలిగా అర్పించేది తీసుకుంటాడు ఆయన. అది ఏముండాల, ప్యూర్గా ఉండాల. మన హృదయం ఎలా ఉండాల? ఇప్పుడు మనల్ని బలిగా ఇచ్చినాం, మనం ఎలా ఉండాల? లోపం ఉంటే, లోపల పాపం ఉంటే, లోపల వేరే 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 ద్వేషం ఉంటే ఎలా అంగీకరిస్తాడు? చెప్పారు కదా కొత్త నిబంధన, మీరు బలి పెట్టడానికి కాணிకని వస్తే మీరు అక్కడ ఏం చేయ, మీ కాணிకని పెట్టేసి ఫస్ట్ ఇప్పుడు సమాధానం పడరా అంటాడు. సమాధానం లేకుండా ఏం చేయవద్దు అంటాడు. ఇది చూడండి 9వ వచనం, అక్కడే 13:1-9, అక్కడే మళ్ళీ 1:9. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఏం చేయండి? మన వల్లే పొరపాటు జరిగింది, మీరు పట్టు జరిగింది, మనమే చేయాలి వాటిని శాంతిపరచాలి. మనమే ఆయన శాంతిపరచాలా, మార్చుకోవాలా. దేవా ఏది తప్పైంది, ఏది ఒప్పైంది, ఏది మీరు పట్టయింది, ఏం చేయాలి? మన్నించు, అంగీకరించు, తిరగల. చేంజ్ యువర్ హార్ట్, మార్చుకోవాలా, మనసుని, క్రియలు మార్చుకోవాలా, అలవాటు మార్చుకోవాలా. లేకపోతే ఆరోగ్యం బాగలేదు, చాలా కాలంగా లేయలేకపోతుంది, పడకలో ఉంది, ఎట్టో డాక్టర్ దగ్గర దొరికి చూపించినాము. డాక్టర్ అంటాడు టైం తినాలప్పా. అయ్యో నాకు అలవాట్లేదే, నేను చాలా కాలముగా మధ్యాహ్నం తినేది, ఉదయం ఫుడ్ మధ్యాహ్నం తినేది, మధ్యాహ్నం ఫుడ్ రాత్రి తినేది, మార్చి తింటానంటే లేదమ్మా నీ ఓటు బాగలేదు, ఉదయం 7 తిన్ను, మధ్యాహ్నం 1 గంట తిన్ను, సాయంకాలం 7 తిన్నుమా, బాగా అయిపోతావు. ఇప్పుడు డాక్టర్ చెప్పి ఫాలో చేయకపోతే నా అలవాటు అంతే అండి అంటే ఇప్పుడు నా అలవాటును వదులుకోవాలా వద్దా? అలవాటును వదులుకోవాలా. వైద్యుడు చెప్పాడు ఈ ఆరోగ్యాన్ని మంచిది కాదు, ఇలా చేయమని మార్చాడు, అదిదా మనం మార్చుకోవాలా. లేదు నన్ను ఇంతకాలం అలవాటు అయిపోయినానంటే ఇప్పుడు మార్చడానికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బలపడిన రోజుకి నీ ఆరోగ్యం పురిగిపోతా ఉంది, కుషించిపోతా ఉంది, పడిపోతా ఉంది. ఇప్పుడు ఆరోగ్యం బాగు చేయాలన్నా వైద్యులు చెప్పే మాట వినాల. ఇప్పుడు మనం కూడా అంతే, మన విశ్వాసం బాగుపడాలన్నా, మన రక్షణ పొందుకోవాలన్నా, మనం దేవుని ప్రియులుగా ఉండాలన్నా మనం మార్చుకోవాలా, మన పద్ధతిని మార్చుకోవాలా. అలవాటు ఎప్పుడు ఉంటాను, నీ 7కి లేచేది అలవాటు, అది పుట్టుకుతో ఎవరికన్నా. బట్ నేను 5కు 4కు లేయమనేది దేవుని విషయం, దేవుని వాక్యము. అప్పుడు మనం మార్చుకోవాలా. నేను మార్చకపోతే ఆశీర్వాదం పొందలేవు, పరమ ఆశీర్వాదం రాదు. నువ్వు విలువైన వాడుగా వాడపడలేవు, మహిమ గలకు వాడపడలేవు. అప్పుడు నీ రూటును మార్చుకోవాలా. మార్చినప్పుడే అదే దేవుడు చెప్పేది మనకి. మీ విశ్వాసం ఇలా ఉండాలా, మీ మాట ఇలా ఉండాలా, మీ అలవాటు ఇలా ఉండాలా, మీ ఆలోచన ఇలా ఉండాలా, మీ ప్రవర్తన ఇలా ఉండాలా. లేకపోతే చూడు యాకోబు 1:21-22 ఏం చెప్తుంది? యాకోబు 1:21 22-21. ఆ ప్రకారం విన్న ప్రకారం మీరు వినువారు మాత్రమై ఉండి, ఏమంట? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారై ఉండుడి. అదిదా వాక్య ప్రకారం ప్రవర్తించి వారై ఉండుడి. ఇంతకాలం మనం విని ఏం చేసుకున్నట్టు అవుతుంది? వీళ్ళు జీవించకపోతే మోసపోయినట్టు అవుతుంది. అయ్యో ఇంత మోసపోయినారా, ఇంత వాక్యం విని ఇంత మోసపోయారా? అప్పుడు మనం ఏం ప్రే చేయాలి? అయ్యో దేవా నీ వాక్యం ఇలా చెప్పింది యాకోబు 1:22లో, ఆ ప్రకారం నా జీవితం ఉన్న వారికి జీవింపచేయవా. యేసు ప్రభువు గురించి ఫిలిప్పీ 2:8 చెప్తా ఉంది, ఆయన ఏమాత్రం అతిశయపడలేదంట, నేను కూడా జీవుడు అతిశయపడకుండా జీవింపచేయవా. అదిదా. అప్పుడు మనమే ఒక్కొక్క వాక్యం తెచ్చి పెట్టుకొని వేడుకోవాలా. అయ్యో నీ వాక్యం ఇలా చెప్పింది తండ్రి, నేనైతే ఇంతవరకు అలవాట్లే జీవించలే, ఇంకనైనా జీవించేయి. నీ కుమారుడు వేకులేసి ప్రే చేశారంట, మేము కూడా ప్రే చేయడానికి నాకు అట్టి అవకాశము, అట్టి అనుకూలత అడగలుగా చెయ్యాలి. మనం కూడా చాలా మంది అనుకుంటారు, అయ్యో నా పండు వంట నిద్ర రాదండి, ఎట్ట నిద్ర ప్రే చేసేది? కొంచెం మజ్జిగన్నం బాగా 7 గంటలు తిన్నామంటే 10కి నిద్ర వస్తుంది. మజ్జిగన్నము ఏం చేయలేము, మనమే అలవాటు మార్చుకోవాలి. అయ్యో నాకు మసాలా ఉంటేనే వాసన దిగుతుంది అంటే ఏమేం చేసేది? కొంత అలవాటు మసాలా వాసన పట్టి దిగుతుంది అన్నం.
మజ్జిగ అన్న అంటాడు, పాలన్న అంటాడు. ఆయన నిద్ర తప్పించుకోవాలా బెన్నె అంటే 4 గంటలకు లేచి ప్రే చేయాలంటే నేను మజ్జిగ అన్నమే తినాలా, అదిదా నా ఆరోగ్యం. నేను అనుకున్నాను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు ఏమి మార్చుకోవాలా? చాలా మందికి ఇప్పుడు ఉండే టెన్షన్లో 12 నిద్ర రాదు, 12-1 గంట అవుతుంది. ఉండే సమస్యలు అన్న కొండకి రోజు కొండ వస్తుంది, నిద్ర రావు. మనమే దేవుని కొరకు త్యాగం, దాని కొరకు సాక్రిఫైస్ చేయాలంటే మనం మార్చుకోవాలా. సరే ఇవి తింటే మజ్జిగ అన్నం పాలన్నం బాగా తింది 7 గంటలు తిన్నారంటే 9-10 గంటలు వద్దంటే బాగిపోతాడు వాడు. 4 గంటలకి టంగని మెలకు వస్తుంది, అదే లేస్తుంది. లేచి ఉచ్చారణ ప్రేర్ చేస్తాం, పాట పాడతాం, ఆయన గణపరుస్తాం, కీర్తిస్తాం, కొనియాడతాం. ఎట్లయినా చెయ్యకపోతే ఎలా రక్షణ? మనం ఎలా ప్రేమిస్తాం దేవుడిని? ఒక ప్రార్థనే చేయని రాదు వీడికి మెలుగు లేచి వీడు నన్ను సేవకుడు ఎట్లా అవుతాడు అంటారా? అడగడా? ఒక ప్రార్థనలు చేయని రాదు వేకులు లేచి ఒక ప్రేమతో నాతో పాడలేడు, స్తుతించలేడు, ఆరాధించలేడు, వీడికి రాజ్యం కావాలంట. అడుగుతాడా? అడగడా? అప్పుడు మనం అందరి వల్లే మనం కూడా ప్రభువా అని పిలిచేవాడు నాకు పాత్ర కాదన్నట్టు అయిపోతాం. మనం ప్రభువా పిలుచుకొని ఉంటాం. జీవించకపోతే మన జీవితం అనేది మనమే డిసైడ్ చేయాలి. దానికి మనం అనుకూలపరచుకోవాలి. మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని మనమే దాన్ని మన మాట ప్రేరణగా చేయాలా. చేయకపోతే పని చేయాలి. దాంతో మాట్లాడాలా, ఓ నా శరీరమా దేవుని వాక్యకు మరొకరు జీవించు, ఏదైనా పొరపాట్లు వెళ్ళవద్దు. మనం దాన్ని అధికారం చేయాలా, దాన్ని అంచాలా వాక్యం ద్వారా. పౌలు చెప్తారు కదా, నేను మీ కొరకు నా శరీరాన్ని ఏం చేస్తున్నాను, నేను ఎందుకు ఎప్పుడు సువార్త చెప్పాలి, ఆయనకి ఆశ. చూడండి, ఆయన కొరకు చేతి పని ఒకటి కోసం చేయాలి. అంత కష్టపడి ప్రయాసపడి దేవుడి సేవ కోరి ఇస్తున్నాడు. ఆయన అనేక సంఘాలు స్థాపించాడు. ఆయన ఎక్కడా అతిశయపడలేదు. ఇన్ని సంఘాలు స్థాపించాను, ఇన్ని సేవకుని ఎత్తి పెట్టాను, ఎక్కడ చెప్పలేదు ఆయన. ఎందుకో ప్రభు ఆత్మ చెప్తున్నాడు, నేను కాదు, నాలో ఉన్న ప్రభు ఆత్మ. ఇదిదా నిజము. మీరు ఏం చేసినా అతిశయపడడానికి వీలు లేవు, పడకూడదు. మనలో ఉన్న ప్రభు ఆత్మ శ్వాసం ఇవ్వద్ది. విశ్వాసం లేనప్పుడే మనకు తెలియదు శ్వాసం అయిందని. విశ్వాసం వచ్చినప్పుడు శ్వాసం ఇవ్వద్ది, ఆశ ఇవ్వద్ది, ఆయన తప్ప. అప్పుడు మన అతిశయ మాటలు రానేకూడదు. అదే మనం ఎప్పుడు ప్రభువుని అపోస్తలుని చూస్తూ ఉండాలా. వారు ఎవరిని చూసినా తగ్గిపోతాం. గొప్ప గొప్ప భక్తులు చూస్తూ ఉండాలా, వాళ్ళు ఏం చెప్పారు. చూడండి, రోమా 14:18. ఈ విషయం నందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. అదిదా. అప్పుడు క్రీస్తుకు ఇష్టంగా ఉన్నావంటే మనుషుల దృష్టి కూడా ఎలా ఉండాలి? నువ్వు నన్ను కూడా దేవుడు తెలుసులే, మీకు తెలియకుండా పర్వాలేదంటే అది సాక్ష్యం కాదు. సాక్ష్యము 2 విధంగా రావాలా. ఒకటి దేవుడి దగ్గర నువ్వు గొప్పవాడుగా ఉండాలా, అనేక మనుషులు ఎదుటి కూడా నువ్వు గొప్పవాడుగా ఉండాలా. చూడండి బాగా ఉంది. 2 విషయం చెప్తున్నాడు అక్కడ. ఒకడు ఏమంట, ఈ విషయం నందు క్రీస్తునకు దాసుడైన వాడు. క్రీస్తునకు దాసుడైన వాడు ఎవరంట? మనమంతా క్రీస్తుకు దాసుడై ఉన్నాం, ఒప్పుకున్నాం. దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. అదిదా. మనుషుల దృష్టి కూడా యోగ్యుడు కనపడాలా. దేవుని దృష్టికి మాత్రం నువ్వు ఏమి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా సేవకుడు కనపడేది కాదు. దేవుడు మనుషుల దృష్టి కూడా సాక్ష్యం పొందినవాడు అవుతారు కదా. అదిదా మనకు యోగ్యుడుపా. అది చాలా జాగ్రత్త సంపాదించుకోవాలా, మనం కాపాడుకోవాలి. దేవా నీకైనా సరే, మీ సంఘానికైనా సరే, ఎవరికైనా ఏమీ విరోధంగా చేయకుండా, విరోధంగా మాట్లాడకుండా, విరోధంగా నేను పోకుండా నన్ను కాపాడు. ఏం చేయాలి? నేను తెలివి నాకు వాక్యం నేర్పించింది, చెప్తా ఉంది. మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉండాలా, దేవుని సేవకుడిగా ఉండాలంటే ఎంత కష్టం అది. అప్పుడు మనము దేవుని వాక్యాన్ని అడగాలి. దేవా నా ప్రాణం ఉన్న వరకు, నీ శ్వాసం ఉన్న వరకు ఈ వాక్య ప్రకారం ఎలా జీవించాలో, ఎవరిని నేను తుణీకరించక, ఎవరిని నేను బాధ పెట్టక, ఎవరిని నేను అద్దు మీరక. ఒక అద్దు ఉంది కదా, విశ్వాసం మీరు ఏం చేయకూడదు, మనందరూ మాట్లాడకూడదు కదా. విశ్వాసం నుంచి తగిన మాటలు మాట్లాడకూడదు కదా. విశ్వాసం తగ్గిపోయే మాట మాట్లాడకూడదు, విశ్వాసాన్ని వదిలిపెట్టే మాట ఎందుకు మాట్లాడకూడదు. అప్పుడుదా దేవుని సేవకుడు అవుతాడు. న్యాయం ఎంత కరెక్ట్గా చేయాలా. అదే మనము చూడండి 2 దశలోనికి 2:10.
దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఏమైనా చెప్తున్నావే పైన కనుక మార్చు 2 తెస్సలోనిక 2:10 అదే లేదు అదేనా వేరే మరి ఉంది మాకు వచ్చేది 1 తిమోతి 1:15 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను. చూడండి ఆయన ఎంత గొప్ప సేవ చేసినా కూడా ఏమంటాడు ఆయన, ఇదిగో ఈ నమ్మదగైన మాట అంటే ఏదంటే ఈ భూమిలో ఏ మాట కాదు, యేసు ప్రభులు వారి భూమికి వచ్చిందే మాట. అదిదా ఆయన వచ్చి ఏం చేశాడు, అందరినీ పాపులను రక్షించుటకు వచ్చాడు. దాంట్లో ఒక పాపి నేనంటాడు ఆయన. అంత గొప్ప ఎప్పుడు ఎక్కడ రాస్తున్నాడు అది, ఎన్నో పత్రిక అది, అక్కడ కూడా అన్నది ఏమి అంత గొప్ప సంఘం స్థాపించి పత్రికలు రాసినా కూడా నేను గొప్ప అని రాయలేదు. ఆయన రాసే పాయింట్ ఎక్కడో ఎన్నో పుస్తకాల తర్వాత రాస్తున్నాడు దీన్ని. అప్పటికి గొప్ప సేవకుడు ఆయన. ఆయన నేను ఆ పాపంలో నేను ఒకడు అంటాడు. అదే నిజం. ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కడు పాపి, యేసు ప్రభు మాత్రమే రక్షకుడు. ఆయనకి ఇచ్చారు ఆ పవర్ రక్షించుటకు, ఆయనకి మాత్రమే ఆయన మాట చెప్పున ఆయన విశ్వాసం మీద చేయవచ్చు తప్ప మన మాట మన విశ్వాసం ద్వారా ఆయన నామం లేకుండా ఏం చేయగలుగుతామా? ఆయన నామం లేదనుకో ఉచ్చరించుకొని ఏం చేయగలుగుతామా? ఇప్పుడు అపోస్తలుల పేతురు వచ్చి ఎవరు నామం చేశాడు అక్కడ? అంటే యేసు నామములనే కార్యం జరిగేది. యేసు నామములనే మనం రక్షింపబడి ఉన్నాం. యేసు నామములే మనము ఇంతగా ఎదిగింపబడి ఉన్నాం. మనం అనేది ఒక్క పలుకుడు పలకూడదు. అర్హత లేదు మనకు ఆ మాటకి, ఈ జీవానికి, ఈ దేహానికి. అది దూరం అవ్వాలి. చూడండి యెషయా 56:7 యెషయా 56:7 నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం లగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంతే, సమస్త జనులకు ప్రార్థన. ఎందుకు? వాళ్ళు వాక్యం అంగీకరించారు, విశ్వసించారు, అప్పుడు బలి ఇస్తున్నారు, అప్పుడు అది అంగీకారం పడుతుంది. మన బలి అంగీకరింపబడాలా? మనం దేవుని తను చేర్చబడాలంటే మనం ఏం చేయలేడు వల్ల ఆయన వాక్యాన్ని మనం అంగీకరించుకోవాలా. ఆయన వాక్యాన్ని అంగీకరించకుండా, ఆ వాక్య ప్రకారం జీవించకుండా, ఆ వాక్య ప్రకారం నడుచుకోకుండా నాకు అన్ని ఇస్తాడంటే అది ఒకటి మాట ఇవ్వరు. అప్పుడు అది మహిమగా మారుతాడంట. చూడండి ఎబ్రీ 13:22 ఎబ్రీ పత్రిక 13:22 యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. 13:22 అదే కదా, ఎక్కడో పోయింది. 13:22 సహోదరులారా మీకు సంక్షిప్తముగా వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఏం మాట అంటే అది? మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినది అని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను. పైన అదే 22 చదవండి. సహోదరులారా మీకు సంక్షేపముగా అంటే అదిదా ఖచ్చితముగా ఏమంటే వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని. అంతే. చాలా మందికి హెచ్చరిక అంటేనే చాలా బాధ. ఏమైనా అడ్వైస్ ఇస్తే చాలా బాధ. మాకు తెలియదా? అయితే దేవుడు ఎన్నోసార్లు మనకి ఏం చేస్తాం, ఎక్కువ హెచ్చరిక ఇచ్చి కూడా ఆ ఇద్దరు ఏమైపోయినాడు, పడిపోయినారు. జాగ్రత్త అంటూ ఉంటారు, పడిపోతుంటారు. మనం కూడా అంతే. దానికన్నా శ్రేష్టమైన మనం రక్షింపడ్డాం. మనల్ని కూడా అంతే. జాగ్రత్త ఎంతగా ముఖ్యమో అంతగా పడకుండా ఉంటాం. జాగ్రత్త పడకపోతే మనం నీతిగా వెళ్ళినట్టే అనిపిస్తుంది. మళ్ళీ మార్గం ఏమైపోతుంది, సొంత ఆలోచనలే, సొంత ఒక నిర్ణయంలో, సొంత కోరికలు వెళ్తే ఏమైపోతాయి అన్నీ.
సొంత ఆలోచన వినడానికి ఇది కాదు. సొంత ఆలోచన అనేది ఏం చేయాల? తను ఉపేక్షించుకొని ప్రభు చెప్తారు కదా, నన్ను వెంబడించేవాడు ఏం చేయాలా? ఉపేక్షించేలా. అతని కొరకు, అతని సొంతం కొరకు, అతను అందరి కొరకు ఆయన ఇచ్చాడు అంతే. నీ ఆశలు నీ కోరికలే కాదు, నా మాట ప్రకారం ఎవరు జీవితం వాళ్ళతో కావాలి, వాళ్ళతో దేవునికి ఇష్టం. చూడండి ఒక వాక్యం చూస్తాము. 102:16 కీర్తన 102:16. ఏలైనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. అంతేనా? ఏమనుంది? 102:16 అదే ఉంది. అదేనా? వేరే మరి ఉంది. మాకు ఒక వచనం పైన చదువు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మాకు ఇది ఉంది 17. అదిదా ఎలాంటి వారిని అవని ఆయన, అయ్యో మనకు ధన బలం లేదు, మనిషి బలం లేదు, ఎవరు లేదు అని అనుకోకూడదు. దిక్కు లేని వారి ప్రార్థన ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అదిదా అయ్యో మనకి ఎవరు లేరే, మనకు అడిగే నాదుడు కాదే, అయ్యో మనం పిలిచేవారు లేరే, లేపేవారు లేరే అని బాధపడకు. నీ ప్రార్థన ఎవరు వింటాడు? దేవుడు వింటాడు. అదే దరిద్రులు ప్రార్థన. ఆయన వాళ్ళ ప్రార్థనకి ఏం చేశాడంట? మళ్ళీ ఉన్నాడు, తిరిగి చూస్తాడు. అయ్యో అందుకే గ్రంథంలో ముఖ్యంగా ప్రాముఖ్యత చెప్పింది, దిక్కు లేని వారికి, అనాథలకి, విధవరాండ్రికి నేను ఎవరే ఉన్నాను? దేవుడే ఉన్నాను. వాళ్ళ పక్షం నేను న్యాయం చేసేవాడు, నీతి న్యాయం చేసేవాడు, వాళ్ళ పక్షం న్యాయం చేసేవాడు నేను. అయ్యో మనకు విరోధంగా వస్తున్నారా, ఏం భయపడిపో, దేవుడు నీకు తోడు ఉన్నాడు. ఆయన నీ పక్షం న్యాయం చేసేవాడు, ఆయన నీ పక్షం వాదించేవాడు, నీ మొరని వినేవాడు. అదేం చెప్తున్నాడా? నీ మొర ఏం చేశాడు? ఆయన వింటాడంటాడు. అయ్యో మనకి ఎవరు లేరనుకోకూడదు మనము. అయ్యో మనం కొద్ది మంది ఉన్నాము, అల్పంగా ఉన్నాము, వాళ్ళు బలంగా ఉన్నారు. ప్రార్థన ఆలకించేవాడు ఒకడు ఉన్నాడు. మన ప్రార్థన మనలో ఉన్న విశ్వాసము అలా ఉండాల, మనలో ఉన్న భక్తి అలా ఉండాల. ఆయన ఎంతగా అంగీకరిస్తావో అంతగా ఆయన నీ మాట అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి 1 Corinthians 16:18. 1 Corinthians 16:18. 1 Corinthians 16:18. ఓకే. స్టైఫను 4 సార్లు చదవాలా ఎటప్ప? చెప్పండి. స్టైఫను, ఫోర్మోనాతు, అకాయికు. అదంతా లేదే, ఏదేదో పోతున్నావే. అదే 1 Corinthians 16:18. అవును, అదే చదువుతున్నాను. చదవండి. అని వారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి కనుక అట్టి వారిని సన్మానించుడి. ఒక ఆత్మకి ఏం కలగజేయాల? సుఖము కలగజేయాలి, సంతోషం కలగజేయాల, సమాధానం కలగజేయాల, నెమ్మది కలగజేయాల. అదే కదా మనిషికి కావాల్సింది. దేవుడు కూడా అదే ఇష్టం. ఎల్లప్పుడు సంతోషంగా ఉండు, ఎడతెక్క ప్రార్థించు, ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆత్మకి ఏం కలిగించారంట వాళ్ళు వచ్చి? సుఖము కలగజేసిరి. చదవండి. వీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును నీ ఆత్మకును సుఖము కలగజేసిరి కనుక అట్టి వారిని సన్మానించుడి. అదిదా సన్మానించాలన్నా ఒక మనిషిని ఆత్మకి ఏం కలగజేసి ఉండాలి? మన ఆత్మకి సంతోషం, సమాధానం, సుఖం కలగజేసి ఉండాలి. వాళ్ళు ఏం చేయాలా? సన్మానించాలి. ఎందుకో మన ఆత్మకి రక్షణ కల్పించారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మకి ఏం కల్పించారు? వాళ్ళంతా రక్షణ కల్పించారు, దేవుని దగ్గర ఐక్యత కల్పించారు, దేవుని దగ్గర చేర్చడానికి మధ్యవర్తి అయిన ఒక మార్గం అయినారు వాళ్ళు. అందువల్ల చెప్తున్నారు, మీ ఆత్మకి సుఖం కల్పిస్తే వాళ్ళని సన్మానించండి, దీవించుడి. అదిదా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాల్సింది. ఏ ఆత్మని మనం ఏం కలిగించకూడదు. అప్పుడు బాధ పెట్టే ఇక్కడ అక్కడ సుఖం కలిగిస్తే వాళ్ళని దీవించమంటా ఉంది, మనం సన్మానించమంటా ఉంది. అప్పుడు బాధ కలిగిస్తే ఎంత బాధ, అప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు. అయితే మనం తీర్మానించుకోవాలా, ఎలా నేను దేవుని, ఇదంతా ఎవరి వల్ల అవుతుందంటే దేవుని వాక్యం యేసు ప్రభు ఎలా అంగీకరించారో అలా చేయగలిగారు.
అంగీకరించేది ఒకటి విధము, చేసేది ఒక విధంగా ఉంది. అంగీకరించకపోతే, పరిపూర్ణంగా వినకపోతే, పరిపూర్ణమైన ప్రేమ లేకపోతే, విశ్వాసం లేకపోతే ఏం చేయలేము, పరిపూర్ణంగా ప్రేమించలేము. అప్పుడు ఆ పరిపూర్ణత ప్రభు నుండి పొందుకోవాలా. ప్రభువా నువ్వు ఎలా ప్రేమించావు, ప్రభువా నువ్వు ఎలా మాట్లాడావు, ప్రభువా నువ్వు ఎలా అందరినీ ఏ ఒక్కరిని కూడా కాదనక లేదనక సమాధానం చెప్తున్నావు. ఏ భేదం లేదు ఆయన దగ్గర. ఒకటి చూసి అలాగే చూడండి, అలాగే మేము కూడా దేవా నీ వాక్య ప్రకారం భేదం వెళ్ళి మాకు వద్దు, అటు వాటిని దూరపరచు. అప్పుడు మనం వేడుకుందాం. దేవుడు చూడండి ఈ రీతిగా మనతో మాట్లాడిన ఈ వాక్యాన్ని మనం కూడా ఎలా అది మనం ఫస్ట్ చదివినాం కదా, సామెతలు 8:10 చదివిన ప్రకారము మళ్ళీ ఒకసారి చదవండి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలుమి బంగారు నాశింపక తెలివి నందుడి. అదిదా మనం వెండిని కాదు, బంగారుని కాదు, దానికంటే దేవుని మాటని, నీ దేవుని మాటని ఎలా అంగీకరిస్తామో దాని ద్వారానే మన ఆశీర్వాదం ఉంటుంది. కావున మనం కూడా ఈ వాక్య ప్రకారం అంగీకరించి జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అని దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మీ అందరి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.